జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు. చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. ఇతరుల గెలుపును చూసి అసూయ పడని వారే అందరికంటే ఆనందంగా జీవిస్తారు. మనం జీవించడానికి సంపాదించాలి, కానీ సంపాదనే జీవితం కాకూడదు. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి వచ్చేలా ఉండాలి. రేపటి వెలుతురుని చూడాలంటే నేటి చీకటిని భరించాలి. అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. తేనె ఎంత మధురంగా ఉన్నా దాహాన్ని మాత్రం తీర్చలేదు. సముద్రంలో నీరు ఎన్ని ఉన్నా త్రాగడానికి పనికిరావు. అలాగే మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, కానీ మనకు అవసరం అనుకుంటే ఎవరు రారు. అందుకే ఈ బంధాలు, బంధుత్వాలు అనేవి దాహం తీర్చలేని తేనె, సముద్రపు నీళ్ళ లాంటివి. మన మనోధైర్యమే మనకు మంచి నీరు లాంటిది. అది ఎప్పుడు మనల్ని నిలబెడుతూ ఉంటుంది. ఆలోచించండి. అశ్రద్ధ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తప్పు చేయని వారంటూ ఎవరూ ఉండరు. మీరు తప్పుగా చేశారని మీకు తెలిస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయకండి. వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభించండి. మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. చెడు అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా జోక్గా తీసుకుంటారు. మన టైం బాగోలేనప్పుడు మనం జోక్గా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. నిజాయితీగా చేసిన పనికి ఫలితం ఒక చోట అందకపోవచ్చు, కానీ ఇంకో చోట అంతకన్నా మంచి ఫలితం అందిస్తుంది. మనిషి తనలోని శత్రుగణాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు. మొదటి శత్రువు కామం, అంటే కోరిక. మనిషి కోరికలకు అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప ముంచుతుంది. రెండో శత్రువు క్రోధం, అంటే కోపం. ఇది యుక్తాయుక్త విచక్షణను నశింపచేస్తుంది. మూడో శత్రువు లోభం, అంటే పిసినారితనం. లోభి డబ్బును తప్ప దేన్ని ప్రేమించడు. నాలుగో శత్రువు మోహం, అంటే అమితంగా ఇష్టపడడం. తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదవ శత్రువు మదం, అంటే కొవ్వు పట్టడం. అధికారం, డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది. ఆరో శత్రువు అసూయ. ఎదుటివాడి పురోగతి కంటకింపుగా మారి వారిని పడదోయడాలని చూడడం. ఎదుటి వారిని కలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు. అంతా నాకే తెలుసు, నాకెవరి అవసరం లేదనే అహం అనుకుంటే సమాజమే మనల్ని దూరం పెడుతుంది. మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు, మనము ఎంతమంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం. మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా మనం బాగోలేనప్పుడు ఏర్పడిన బంధాలే బలంగా ఉంటాయి. ధనవంతుడు కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడం గొప్ప. ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మర్చిపోకపోవడం గొప్ప. సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమను పంచేందుకు సమయం కేటాయించడం గొప్ప. స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు, ఉన్నంతలో ఇతరులకు సాయపడే మానవత్వ గుణం కలిగి ఉండడం గొప్ప. అన్నిటికన్నా మంచి మనిషిగా బ్రతకగలడం గొప్ప. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ
ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు, ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు. ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సంతోషం ఉండదు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనపడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే మన నిజమైన మిత్రులు. ఆకలితో ఉన్న కుక్కకి ఒక్క ముద్ద అన్నం పెడితేనే అది జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది. కానీ ఈ మనుషులేంటో ఎంత పెట్టినా ద్వేషాన్ని మాత్రమే చూపిస్తారు. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైనడితో పోటీ పడకూడదు, తెగించినడితో తలపడకూడదు. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. మన జీవితంలో దేని నుంచి అయితే భయపడి పారిపోతూ ఉంటామో అది మనం వెనుతిరిగి ఎదుర్కొని పరిష్కారం చేసుకునే వరకు మనల్ని నీడలా చీకటిలా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి పరిష్కరించుకున్నాక మనం ఎటు వెళ్ళినా వెలుగు మాత్రమే మిగులుతుంది. ఏ సమస్యనైనా గంప కింద పెట్టొద్దు, ఎందుకంటే అది గుడ్లు పెడుతూనే ఉంటుంది. 100 పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. విజయానికన్నా దాని కోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది. మన వద్ద సిరి సంపదలు ఉన్నా లేకున్నా, అధికారం కలిగినా లేకున్నా, మంచి గుణాలు కలిగి ఉంటే ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు. విద్య వల్ల వినయం, వినయం వల్ల గౌరవం, గౌరవం వల్ల ధనం, ధనం వల్ల సుఖం సమకూరుతాయి. వైఫల్యం నిరాశకి కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఆలోచించు, కానీ సమయం మించిపోకముందే ఆలోచనలను పక్కన పెట్టి ఆచరణకు దిగు. విజయం మన నేస్తం కాదు, ఎప్పుడైతే కష్టపడి సాధించుకుంటామో అప్పుడే అది మన సొంతం అవుతుంది. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమీ కాదు. అలుపన్నది గెలుపును వెతికే నీలో ప్రతిభకు రాదు. పోరాడు, పోట్లాడు, జీవితమును ఆటాడు, గెలుపును వేటాడు. విజయం సంతోషానికి కారణం రాదు, సంతోషమే విజయానికి కారణం. ఓటమిని చూసి భయపడకూడదు, ఓటమి గురువు లాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. తల వంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. గెలుపు అనేది బయట దొరికే వస్తువు కాదు, అది కష్టపడి పనిచేసే వారి దగ్గర దాగి ఉంటుంది. కష్టపడినదే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు. అందుకనే విజయ ఫలం కోసం అనుక్షణం శ్రమించు, ఆ మధుర ఫలాన్ని అందుకొని ఆనందంగా ఆరగించు. సోమరితనం వీడి కష్టపడి పనిచేసే వాడికి వెన్నంటి ఉంటుంది విజయం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.
దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ. మీ మహేంద్ర కుమార్ కే.